అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మొత్తం మీద అయితే తెలంగాణ సర్కార్ 3 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఇది చాలా మంచి బడ్జెట్ అని చెప్పేసి అధికార పార్టీలు హర్షాన్ని వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షాలేమో ముక్కిరుస్తున్నాయి. ఇది దేనికి సరిపోదు, ఇది రైతులను మోసం చేసే బడ్జెట్, ఇటు యువకుల్ని మోసం చేసే బడ్జెట్, ఇది విద్యార్థులను మోసం చేసే బడ్జెట్ అని. సో చూసుకుందాం ఏంటి ఏ పత్రిక ఏం న్యూస్ తీసుకొచ్చింది అనేది. హామీలకు గ్యారంటీ మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే 1,00,000 కోట్లు. 6 హామీలతో పాటు యువ వికాసానికి నిధులు. 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షలు. సమీకృత గురుకులాలకు 2,900 కోట్లు. ఇందిరా గిరిజన వికాసానికి 600 కోట్లు. ఇటీవల ప్రారంభించిన పథకాలకు కేటాయింపులు. బడ్జెట్లో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం. కూలీలకు 600 కోట్లతో ఆత్మీయ భరోసా. ఇందిరమ్మిళ్లకు 12,571 కోట్లు. విద్యారంగానికి పెద్దపీట. ఎమ్మెల్యేలకు నిధులు. అంచనాలకు దూరంగా పన్నేతర రాబడి. కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే గ్రాంట్లు వాటాల్లో ఊరట. 2025-26 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 6 గ్యారంటీలకు 56,000 కోట్లు. గత బడ్జెట్లో 49,315 కోట్ల కేటాయింపు. ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు. అప్పుల భారం 8,06,298 కోట్లు. రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన 2,30,346 అప్పు. మొత్తం నిన్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఏ పథకానికి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా మొత్తం చెప్పుకొచ్చారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం 86 లక్షల కోట్లు. 10 ఏళ్లలో 5 రెట్లు అభివృద్ధి చేస్తాం. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ నమూనా. ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించాం. రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపేందుకు అందరు సహకరించాలి. ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క. రైతుకు భరోసా బోనస్. రైతు కూలీలకు చేయూత. మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి. యువతకు రాజీవ్ యువ వికాసం. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ. వెరసి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు ప్రభుత్వ బడ్జెట్లో నిధులు గ్యారంటీ ఇచ్చింది. ఆయా పథకాలకు తగినన్ని నిధులు కేటాయించింది. విద్యకు పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి 5వ వంతు నిధులను కేటాయించింది. యువతకు ఉపాధి చూపుతూ, రైతుకు భరోసా కల్పిస్తూ, మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను తీర్చిదిద్దింది. సంక్షేమానికి, అభివృద్ధికి జోడుగుర్రాల తరహాలో ప్రాధాన్యం ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ వ్యయపట్టికను శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసన మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు, శాసన మండలినేమో మంత్రి శ్రీధర్ బాబు చదువుతుంటే ఇక్కడ శాసన మండలినేమో శాసనసభలనేమో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు ఏ రంగానికి ఎంత ఖర్చు చేయబోతున్నాం, రేపు ఇంత బడ్జెట్లా దేనికి ఎంత అని చెప్పేసి మొత్తం కుల్లా చదివినటువంటి పరిస్థితి. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్. ఊసర వెళ్ళి ముదిరితే రేవంత్, కేటీఆర్ అంటున్నాడు. అన్ని అబద్ధాలు, అతిశయోక్తులే హరీష్ రావు. బడ్జెట్ సమావేశానికి హాజరు కాని కేసీఆర్. మరోసారి అంకెల గారడి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలకు పాతర బండి సంజయ్. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్. రేవంత్ విప్లవ నాయకుడు. కాంగ్రెస్ ఎంపీలు. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ. సూర్యాపేట జిల్లాలో ప్రారంభించనున్న సీఎం. ఇటు బీజేపీ వాళ్ళు దీన్ని సరిపోతలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇటు బీఆర్ఎస్లు ముక్కిరిస్తున్నారు. ఇదంతా అంకెల గారిడి ఏదో చూపెట్టుడు వరకే. ఎందుకంటే ఇంత ముందుకు ఇట్నే మాట్లాడిరు ఈ పథకాలకు అని చెప్పేసి. దాంట్లో కానీ ఖర్చు పెట్టింది ఎంత, ఎన్ని పథకాలను అమలు చేసిరు, ఒకవేళ నిజంగానే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు ఈ బడ్జెట్ సరిపోతుందా? కాబట్టి వాళ్ళు బహిరంగంగానే వ్యతిరేకించినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో మెక్డొనాల్డ్ ఆఫీస్ 2,000 మందితో నెలకొల్పేందుకు కంపెనీ సుముఖం. సీఎం రేవంత్ను కలిసిన మెక్డొనాల్డ్స్ ప్రతినిధులు. తెలంగాణ ప్రభుత్వంలో పెట్టుబడులకు ఒప్పందం. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే యత్నం. ఉద్దండులైన న్యాయవాదులతో కోర్టును మెప్పించాం.
న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం. రాహుల్ పట్టుదల వల్లే సాధ్యమైంది. 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞతలు చెప్పండి. ఆ ఊపుతో మరో 4 రాష్ట్రాల్లో అమలు చేయిస్తారు. మందకృష్ణ నాకు మంచి మిత్రుడే, భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మోదీ కిషన్ రెడ్డిని ఆయన నమ్ముతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకోండి, అండగా నిలవండి. మాదిగ ఉపకులాల సంఘ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏమంటారు, కృతజ్ఞతగా మాకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు పాస్ చేసినందుకు, అసెంబ్లీలో దీన్ని ఆమోదించినందుకు కృతజ్ఞతగా నిన్న ఈ దళిత సంఘాలు, ఈ మాదిగా సంబంధించిన సంఘాలు పోయి ముఖ్యమంత్రి గారిని కలిసినాయి. క్షేమంగా పుడమికి 9 నెలల అనంతరం భూమికి సునీత విలియమ్స్. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన మరో 3. ఫ్లోరిడా సమీపంలో సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు సేఫ్ ల్యాండింగ్. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్ పోస్ట్. ట్రంప్ మాటిచ్చారు, నిలబెట్టుకున్నారు. వైట్ హౌస్. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు. 9 నెలలు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 8 రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ISS వెళ్ళి 286 రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఆమెతో పాటు నాసాకు చెందిన బుచ్ విల్మోర్, కమాండ్ నిక్ మేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. అంతరిక్షం నుంచి 17 గంటల ప్రయాణం అనంతరం స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 9 డ్రాగన్ వారిని క్షేమంగా భూమికి తీసుకొచ్చింది. కేవలం 8 రోజుల మిషన్ కోసం గత ఏడాది జూన్ 5న బోయింగ్ ఇగో సముద్రం పక్క పొంటి తీసుకొచ్చిరలను సముద్రం కాడికి. డ్రాగన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ విజయ సంకేతం పారాచూట్లతో సముద్రంలోకి దిగుతున్న డ్రాగన్స్. మొత్తం మీద అయితే క్షేమంగా తిరిగి వచ్చిర్రు. చాలా సంతోషకరమైన విషయం. స్మితా సబర్వాల్ కారు అద్దె నెలకు 63,000. వాము దగ్గర ఒక నెలకు 63,000 అంటే ఒక 3 ఫ్యామిలీలు బతుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఒక 3 కుటుంబాలు బతుకోవచ్చు. ఈ 60,000 3 కుటుంబాలు బతుకోవచ్చు ఒక కార్ రెంట్నే. వ్యవసాయ వర్సిటీ నుంచి 90 నెలల పాటు మొత్తం 56.70 లక్షల చెల్లింపు. అప్పట్లో సీఎంఓ అదనపు కార్యదర్శిగా స్మిత. వర్సిటీ నుంచి అద్దెకు ఎందుకు చెల్లించారు? ఏజీ ఆడిట్లో అభ్యంతరం. తప్పు జరిగితే సర్కార్ దృష్టికి వీసీ. మొత్తం 56 లక్షల దాకానంట. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట. జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్ కేసు పట్టివేత. ఆ ప్రాంతంలో నిషేధిత జాబితాలో లేదని వెల్లడి. సీఎంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేటీఆర్పై కేసు కొట్టివేత. రేషన్ కార్డులు కాదు, పాపులర్ కార్డులు. తలసరి ఆదాయం పెరుగుతోంది. అయినా 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన. సబ్సిడీలు అనర్హులు, జేబులు నింపరాదు. పేదలకు ఉచిత రేషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. భర్తను చంపి ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో వేసి ప్రియుడితో కలిసి భార్య కిరాతకం. ఆపై ఇద్దరు మనాలికి విహారయాత్ర. హత్యను దాచేందుకు భర్త ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు. ఉత్తరప్రదేశ్లోని మెరట్లో ఘటన. హతుడు మర్చెంట్ నేవీ అధికారి. అంతకురాలైన తమ కుమార్తెను ఉరితీయాలని తల్లిదండ్రులే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు జర గొప్పోళ్ళు. ఎందుకంటే ఎన్కేసుకు రాలే. ఈ మధ్యకాలంలో అందరూ బిడ్డను ఎన్కేసుకొచ్చడం వల్లనే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే బిడ్డ బతకనియక తల్లిదండ్రులు ప్రవేశం ఉండబట్టే బిడ్డ బతుకు సగం నాశనం అవుతుంది. ఇది నేను చెప్తున్నమాట కాదు, బయట కౌన్సిలింగ్ వాళ్ళు చెప్తున్నమాట, తర్వాత ఉమెన్ పిఎస్ వాళ్ళు చెప్తున్నమాట. కానీ ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు అట్లా ఏలే. ఇంత హంతకురాలు మా బిడ్డ ఉరిదీయరా అని చెప్తున్నారు. ఇక చూడురి, మొన్న ఈ హైదరాబాద్లో గురుమూర్తి అంటాడు భార్యను ఇంటికాడ మొత్తం చంపి నరికి మంచిగా బొక్కలు మాంసం అంతా ఒలిచి ఉడకబెట్టిడు. కుక్కర్లు ఉడకబెట్టి షెర్ల తీసుకుపోయి వేసిండు. ఇగో ఇప్పుడు ఆడ అబ్బాయి వేస్తే అమ్మాయి వేసింది అన్నట్టు. భర్తను చంపి ముక్కలుగా నరికి.
అసలు ఏమవుతున్నాయి ఈ కుటుంబాలు, ఏమవుతున్నాయి ఈ జీవితాలు, ఈ వివాహ వ్యవస్థ ఎందుకు ఇంత దరిద్రంగా మారిపోయింది? ఇవాళ పెళ్లి చేసుకోవాలంటే భయం, శత్రువులు ఎక్కడో ఉండలేరు, పక్కనే ఉంటున్నారు. ఎప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో, ఎవరు ఏ విధంగా ఉంటారో, ఎప్పుడు పానాలు పోతాయో, ఎప్పుడు సుఖంగా ఉంటామో తెలియనటువంటి పరిస్థితి. సమాజం ఎంత దిగజారిపోతుంది చూడండి, కుటుంబ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నం అయిపోతుంది చూడండి. మొన్ననే కదా ఈ గురుమూర్తి అంటోడు భార్యను ముక్కలుగా నరికింది, ఇక మళ్ళీ ఇప్పుడు భర్తను నరికింది. అంటే ఇక్కడ ఎవరికి ఏం తగ్గుతలేరు అన్నట్టు. ఏం పోయే కాలం ఇది? ఇగో మిత్రులారా, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకుందాం. బడ్జెట్ స్వరూపం. మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. రాష్ట్ర పన్ను ఆదాయం 1,45,419. కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా 29,899 కోట్లు. పన్నేతర ఆదాయం నాన్ టాక్స్ 31,618 కోట్లు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ 22,782. అప్పుల ద్వారా 69,639 కోట్లు. పల్లెకు ముల్లే. రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకే 60% పైగా నిధులు. రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి టాప్ ప్రయారిటీ. 6 గ్యారంటీల్లోని 9 స్కీములకు 56,084 కోట్లు. 3,04,00,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. రాష్ట్ర బడ్జెట్లో పల్లెలకు నిధులు వరద పారింది. అధికంగా పంచాయతీరాజ్ శాఖకు 31,600 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం రైతు భరోసా కోసం 18,000 కోట్లు కేటాయించింది. ఈ 2 పద్ధతుల కిందే సుమారు 50,000 కోట్లు గ్రామాలకు చేరనున్నాయి. ఇవే కాదు, మెజార్టీ శాఖలకు కేటాయించిన నిధుల్లో చాలా భాగం అటు తిరిగి ఇటు తిరిగి పల్లె బాట పట్టాయి. మొత్తం బడ్జెట్లో 60% నిధులు గ్రామాల్లోని రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కేటాయింపులు జరిపింది. 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రతిపాదించగా ఇది గతేడాది కన్నా దాదాపు 5% అదనం. పల్లెలు బలపడితేనే రాష్ట్రం బలోపేతం అవుతాయని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. దశాబ్ద కాలంతో పాటు తెలంగాణ ఆర్థిక అరాచకత్వానికి గురైందని, తొలి ఏడాదిలోనే తమ ప్రజాప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతుందని తెలిపారు. కాగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు, మంచినీళ్లు, ఇతర సౌలతులు కల్పించనున్నట్లు బడ్జెట్లో ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇరిగేషన్ శాఖలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, హౌసింగ్ శాఖ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళలకు వడ్డీ లేని రుణాలు లాంటి అంశాలను తాజా బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది. 6 గ్యారంటీల్లోని 9 స్కీములకు 56,084 కోట్లు కేటాయించగా వీటిలో మెజార్టీ గ్రామీణ ప్రాంతాలకు చేరుకోనుంది. మొత్తం మీద అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఈ మూట కట్టిన మూల్యం మొత్తం ఊళ్ళకే పోతుందట. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నది మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీ ప్రధాన లక్ష్యం. ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేస్తాం. అల్పాదాయ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా గృహ సముదాయాలను నిర్మిస్తాం. దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు సాధనకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నాం. హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ను నేషనల్ హైవే 163కి ఇరువైపులా ఏర్పాటు చేస్తాం. బట్టి విక్రమార్క ప్రత్యేక కథనాలు. వీడిచ్చారు పథకాలకు ఏందేందని. 6 గ్యారంటీలోని ముఖ్యమైన స్కీములకు కేటాయింపులు రూపాయలు కోట్లలో. రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూత కింద 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల కింద 12,571 కోట్లు, మహాలక్ష్మి ఆర్టీసీ కింద 4,305 కోట్లు, సన్నవడ్లకు బోనస్ కింద 1,800 కోట్లు, గృహజ్యోతి కింద 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 1,143 కోట్లు, గ్యాస్ సబ్సిడీ కింద 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్లు.
4 లక్షల దిశగా తలసరి ఆదాయం 2024-25 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.80 లక్షలు, నిరుడితో పోలిస్తే 9.6% పెరుగుదల, 16 లక్షల కోట్లకు జిఎస్డిపి 16.1%కి వృద్ధి రేటు, జిల్లాల నడుమ కొనసాగుతున్న అంతరాలు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలోనే అభివృద్ధి సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడి. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పేసి నిన్న మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తలదన్నేలా కాంగ్రెస్ వ్యవహారం, కిషన్ రెడ్డి అంచనాలు, భారీ కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ, గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని కామెంట్. బడ్జెట్ ఓం బూమ్ బుష్, సంజయ్ సార్ మంత్రాలు వేస్తుండే ఓం భీమ్ బుష్ అని. బడ్జెట్ అట్లుందంట. అరచేతిలో వైకుంఠం, బడ్జెట్ బుక్లో 2 పేజీలు పెరిగాయే తప్ప పసలేదు, 6 గ్యారంటీల ఊసేలేదు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వకుండా అందాల పోటీలకు 250 కోట్లు పెడతారా అని ప్రశ్న. సన్నబియ్యం పంపిణీకి రెడీ, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా జనానికి స్టాక్ పాయింట్లకు చేరుతున్న రైస్, కొత్త కార్డులో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నుల అవసరమని అంచనా. వచ్చే ఉగాది నుంచి సన్నబియ్యం ఇతరట. సునీత విలియమ్స్ వచ్చేసింది. ఫ్లోరిడా వద్ద సముద్రంలోని సేఫ్గా దివిన వ్యోమనౌక, ఆమెతో పాటు తిరిగి వచ్చిన మరో 3 వ్యోమగాములు. వెంటనే స్పేస్ ఎక్స్ క్యాప్సిల్ను నౌకాలోకి ఎక్కించిన నాసా సిబ్బంది. తర్వాత క్యాప్సిల్స్ నుంచి నవ్వుతూ బయటకు వచ్చిన సునీత విలియమ్స్. సేఫ్గా సాగిన 17 గంటల రిటర్న్ జర్నీ, 19 నెలల ఉత్కంఠకు తెర. నాసా స్పేస్ సెంటర్కు ఆస్ట్రోనాట్ల తరలింపు, గ్రావిటీకి అలవాటు పడేంత వరకు తప్పని ఇబ్బందులు. వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు 7.46 లక్షల కోట్లు. ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం పరిధిలో 69,639 కోట్లు. గత సర్కారు అప్పులకు ఈసారి వడ్డీలు 19,369 కోట్లు. కిస్తీలకు మరో 47,000 కోట్లు చెల్లించాల్సిందే. ఇక అప్పులు. వ్యవసాయానికి దండిగా, వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు. ఇందులో రైతు భరోసా స్కీమ్కే 18,000 కోట్లు. ఈ ఏడాది నుంచి పంటల బీమా పథకం అమలు. చదువులకు సరిపడా 23,108 కోట్ల కేటాయింపులు. గతేడాది కంటే 1,816 కోట్లు ఎక్కువ. వర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు. సంక్షేమానికి భారీగా, ఎస్సీ వెల్ఫేర్కు 40,232 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్కు 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు. ఇక మొత్తం వరద కానీ మరి పని ఉందో పనిని బట్టి ఉంటుంది. మా చదివిత కాదు కదా. దిశ పత్రికను చూసుకుందాం. రెవెన్యూ వసూళ్లు 2,29,720.62 కోట్లు. రెవెన్యూ వ్యయం, మూలధనం, రెవెన్యూ మిగులు, ద్రవ్యలోటు, సంక్షేమానికి గ్యారంటీ 2025-26 బడ్జెట్ మొత్తం 3,04,965 కోట్లు. 6 గ్యారంటీలు, వెల్ఫేర్ స్కీమ్కు 1,00,000 కోట్లకు పైగా కేటాయింపులు. ఎస్సీ సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట, వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలకు సైతం, విద్యాశాఖ, నీటిపారుదల శాఖకు భారీగా నిధులు. వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపకల్పన, పెరిగిన గ్రాంట్ ఇన్ ఎయిడ్, అభివృద్ధి, సంక్షేమ, సుపరిపాలన. ఈ 3 అంశాలతో తెలంగాణ నమూనా. తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో ముందుకు. సుస్థిర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 3,04,965 కోట్ల అంచనాలతో బుధవారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో సంక్షేమానికి ఎక్కువగా కేటాయింపులు జరిపారు. 6 గ్యారెంటీలు, ఇతర వెల్ఫేర్ స్కీమ్లకు 1,00,000 కోట్లకు పైగానే కేటాయింపులు చేశారు. గతేడాది బడ్జెట్ 2,91,059 కోట్లతో ప్రతిపాదించగా ఈసారి దాదాపు 14,000 కోట్లు పెరిగింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సుమారు 50,000 కోట్లకు పైగా కేటాయించగా ఎస్సీ సంక్షేమానికి పంచాయతీరాజ్ శాఖకు పెద్దపీట వేశారు. విద్యాశాఖ, నీటిపారుదల శాఖ సైతం పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కు టూలెట్ బోర్డు ఏర్పాటు చేసిన గజ్వేల్ బీజేపీ నాయకులు ఆయన ఆఫీస్కు టూలెట్ బోర్డు పెట్టి రెంట్కి ఇస్తాం, ఎందుకంటే ఆయన ఎట్లా కొత్తలేడు కదా. ఇగో 8 ఏళ్ళల్లో 61 లక్షలు స్వాహా చేసిందట మేడం గారు నింగి నుంచి. ఇగో మిత్రులారా, ఇది దిశ పత్రిక.